మధ్య వయస్సును ద్రవ్యమార్జించుట ఎందు మునిగియుండు. ముదమి వచ్చిన గాని మురహరిని తలవక అది ఇది లేదని అలమటించి. ఎక్కడొచ్చిందండి ప్రాబ్లం? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఆ ప్రాబ్లం లేదు. మీరు నేను మనందరం అదృష్టవంతులమే. కారణం ఏమిటంటే ముదమి వచ్చిన గాని మురహరిని తలవక. వృద్ధాప్యం వచ్చేసినా కూడా రామ, కృష్ణ, గోవింద, దామోదర, వాసుదేవ అని కూర్చోవచ్చు కదా అంటారు ఇంట్లో ఉన్నటువంటి కొడుకు లేకపోతే కోడలు అంటారు. కూర్చోవాలంటే వాడికి కూర్చోవాలని ఉంది కానీ లోపల అనుభవం లేదు కదా. రామకృష్ణ అనడం అలవాటు ముందుగుంట చేసుకుని ఉండుంటే ఆ కొడుకు కూర్చోమనక పూర్వమే నేను అనవసరంగా ఎందుకు ఇవన్నీ కూడా కాలాన్ని వ్యర్థం చేసుకోవడం అని ఈయన ఒక చోట కూర్చొని ఓం నమ శివాయ, 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 నమో నమో, ఓం నమ శివాయ, నమో నమో, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మన కొడుకు మన కోడలు ఒక మూల కూర్చొని అలా స్మరించుకోండి అని చెప్పక ముందే మనమే వెళ్ళి స్మరించుకుంటాం. ఎప్పుడు? ముందు నుంచే అభ్యాసము ఉంటే. అభ్యాసం లేదనుకోండి, వాళ్ళు తిడతా ఉన్నా, కసురుకుంటా ఉన్నా, పక్కన కూర్చొని అంటా ఉన్నా, మనం మాత్రం వచ్చి ఇందాకలు ఎవరు వచ్చారు, ఎందుకోసం వచ్చారు, ఏమిటి మాట్లాడుతున్నారు అని అన్ని విషయాలు వాళ్ళు మనల్ని అసహించుకుంటున్నా తెలుసుకుంటూనే ఉంటాం. కారణం ఏమిటి? ఈ లోపల ఈ తపన, ఈ తృష్ణ ఇంకా పోలేడు కాబట్టి. అది భగవంతుడి వైపు కనుక వెళ్ళిపోతే వాడు కూర్చోక ముందే మనమే కూర్చుంటాం. అటువంటిది మనందరం ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సమయం యొక్క విలువ ఏమిటో తెలిసింది.